హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. దానికోసం ఒక పావు కేజీ కాకరకాయలను ముందుగానే పీల్ తీసి పెట్టుకున్నాను. పీల్ తీసేసి స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. స్లైసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు. నేను పసుపు అయితే యాడ్ చేయలేదు. కొంచెం పచ్చళ్ళకి పట్టేంత సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే కాకరకాయలో ఉన్న చేదు అనేది వెళ్ళిపోతుంది. అండ్ ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇస్తే సాల్ట్ అనేది మొత్తం పచ్చళ్ళకి పట్టేసి చేదు తొందరగా వెళ్ళిపోతుంది. యాక్చువల్గా చాలామంది కాకరకాయ తినాలి అంటేనే భయపడతారు, చేదుగా ఉంటుంది, అస్సలు ఇష్టంగా తినరు. బట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అస్సలు చేదు ఉండరు. ఈవెన్ ఇన్ కేస్ కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదు కాకరకాయ, బట్ ఇప్పుడు చాలా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా ఇష్టం అండి. నేనైతే రెగ్యులర్గా ఇలానే చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో 5 minutes రెస్ట్ ఇచ్చాక మనం పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయను, మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా పిండేసుకోవాలండి. ఇలా గట్టిగా పిండేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆ రసం అనేది మొత్తం బయటికి వచ్చేసి చేదు అనేది పోతుంది. ఇన్ కేస్ మీరు చేదు తింటాము మాకేం పర్లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా ఇలా రసం తీసేయకుండా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. చేదు తినలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేయండి. బట్ చాలా బాగుంటుంది. బట్ చేదు యాక్చువల్గా హెల్త్కి చాలా మంచిది. ఏంటంటే మంచి ఏది అనేది మనకు అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు కదా. ఈవెన్ నాకు అంతే, మీకు కూడా అలానే ఉంటుందా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే అంత ఇష్టంగా తినేనండి చేదు ఉంటే. నేను అందుకే రెగ్యులర్గా ఇలానే చేసుకుంటాను. ఇది మా అమ్మ నేర్పించింది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అండ్ దీనికి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. డీప్ ఫ్రై అంతా కూడా కాదు, కొంచెం తక్కువే పడుతుంది. నేనైతే ఒక 4 బిగ్ సైజ్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయ్యేటట్టు యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఉంటాయి కదా, కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆ కాకరకాయలను తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయడమే. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కొంచెం లెంతీ ప్రాసెస్. టైం ఎక్కువే పడుతుంది కాకరకాయలు ఫ్రై అవ్వడానికి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇంట్లో పనులు కూడా చేసేసుకోవచ్చు, అంత టైం పడుతుంది. మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ అయితే ఈజీగా పడుతుందండి కర్రీ అవ్వడానికి. ఇలా కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం దీనికి కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా అంటే ఏం లేదు, కొంచెం కొబ్బరి, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం నేను ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం స్లైసెస్లా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇన్ కేస్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీంట్లో కారం యాడ్ చేస్తున్నాను. సాల్ట్ దీంట్లోనే ఇంక్లూడ్ ఉంటుంది. మేము రెగ్యులర్గా ఇంట్లో పేస్ట్ చేసి పెట్టుకుంటాము కాబట్టి నేను అదే యాడ్ చేస్తున్నాను. ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నానండి నేను వచ్చేసి. ఆ కొబ్బరి గిన్నెను కూడా ముందుగా మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. సో అవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఆల్మోస్ట్ ఇక్కడ కాకరకాయ కూడా మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పచ్చి అనేది కొంచెం క్రిస్పీగానే ఉండాలి అండి. ఇన్ కేస్ మనకు పచ్చి అనేది మెత్తగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు, కొంచెం క్రంచీగానే ఉండాలి. మనకి ఏంటంటే ఇలా పట్టుకుంటే సౌండ్ రావాలి. మనకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు ఇక్కడ సౌండ్ వస్తుందన్నమాట. ఇలా ఉంటే ఏంటంటే ఇవి చాలామంది ఏంటంటే ఈజీగా తినేస్తారు అన్నంలోకి, చాలా టేస్టీగా ఉంటుంది, ఉత్తగా కూడా తినేయచ్చు. అండ్ ఇక్కడ మనం కాకరకాయలు ఫ్రై చేశాక కొంచెం ఆయిల్ మిగిలిపోయిందండి. ఆయిల్ ఫ్రైకి సరిపోతుంది, ఫస్ట్ తీసుకున్న ఆయిల్ సరిపోతుంది. అండ్ ఇన్ కేస్ మీకు ఆయిల్ పడుతుంది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. అదే ఆయిల్లో నేను సపరేట్గా ఏమి యాడ్ చేయలేదు, మళ్ళీ అదే ఆయిల్ సరిపోయింది నాకు. దాంట్లోనే కొంచెం పోపు వేసుకున్నానండి. పోపు వచ్చేసి కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మనం పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అది స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా దీంట్లో యాడ్ చేయాలి. అండ్ తర్వాత నేను ఇక్కడ వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నానండి. నేనైతే ఫస్ట్ యాడ్ చేయలేదు. ఫస్ట్ ఇన్ కేస్ మనం కాకరకాయలో స్టార్టింగ్లో సాల్ట్ యాడ్ చేసినప్పుడు పసుపు యాడ్ చేసామనుకోండి, ఇక్కడ అవసరం లేదు. నేను అక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యువర్ విష్, ఎలా కావాలనుకుంటే అలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్రై అయిపోయిందండి. కొంచెం ఇది
పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ పచ్చిగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. కొంచెం ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఉంటాయి కదా, ఆ కాకరకాయలు కూడా దీంట్లో తెచ్చి యాడ్ చేసేసేయాలి. అండ్ ఎందుకు ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి, 2 to 5 minutes పడుతుంది ఇక్కడ. ఎందుకంటే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు, అంత టైం పట్టదు. ఒక 5 minutes సరిపోతుంది. అది ఫ్రై అయ్యాక మనం ఒక 3 tablespoon పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి. నేను సాల్ట్ ఏం సపరేట్గా యాడ్ చేయట్లేదు, దీంట్లోనే ఇంక్లూడ్ ఉంటుంది. స్పైస్ ఎక్కువ అనుకోకండి, ఎందుకంటే పచ్చిమిర్చి అసలు స్పైస్ లేదు, కొంచెం చప్పగా ఉన్నాయి, అందుకే నేను కొంచెం కారం ఎక్కువ యాడ్ చేశాను. అండ్ తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఆ కొబ్బరి పొడి కూడా దీంట్లో యాడ్ చేశాను. నా దాంట్లో కొంచెం మిగిలింది, ఎక్కువ మొత్తం యాడ్ చేయలేదు, కొంచెం నాకు దాంట్లో కొంచెం మిగిలింది, మిగతాదంతా వేసేసాను, అది సరిపోయింది. తర్వాత ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పూర్తిగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. ఇది 2 to 5 seconds ఫ్రై అవ్వాలి. కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ అలాగే ఉంచుకున్నాం, అలా వెంబడే తీసేసుకుంటే ఏంటి అంటే కొంచెం స్పైస్ అనిపిస్తుంది. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని డిష్ అవుట్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు చేదుగా ఉండదండి. ఇన్ కేస్ మనం మీ ఇంట్లో కాకరకాయ తినని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారండి. నాకైతే చాలా ఫేవరెట్ డిష్ ఇది. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ వ్లాగ్స్ ఎలా కావాలి, రెసిపీస్ ఎలాంటివి కావాలి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.